సికింద్రాబాద్ నుంచి అయోధ్య, కాశీ, బైద్యనాథ్ ధామ్ పుణ్యక్షేత్ర పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. పూరి, బైద్యనాథ్ ధామ్, ప్రయాగ్రాజ్ వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. 9 రాత్రులు 10 పగళ్లు సాగే యాత్ర స్పెషల్ ఇది. ఇక మార్చ్ 21వ తేదీన సికింద్రాబాద్ నుండి ఈ భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్ 237, 3AC 416, 2AC 52. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్ కు కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు బోర్డింగ్, డీబోర్డింగ్ అవ్వచ్చు. తొలుత పూరి జగన్నాథుడిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేయవచ్చు. కోనార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించవచ్చు. అనంతరం బైద్యనాథ్ ధామ్కు వెళ్తుంది ఈ ఎక్స్ప్రెస్. ఇక్కడ విష్ణుపాద ఆలయాన్ని దర్శించుకునే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత వారణాసి వెళ్తుంది. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాల్లో పూజల్లో పాల్గొనవచ్చు. అక్కడి కారిడార్ సందర్శనం కూడా ఈ ప్యాకేజ్లో ఉంటుంది. ఇక సాయంత్రం గంగాహారతిని తిలకించవచ్చు. దీని తర్వాత అయోధ్య, చారిత్రాత్మక బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయాలను దర్శించవచ్చు. అక్కడ సరయూ నది హారతిలో పాల్గొనవచ్చు. అక్కడి నుంచి ప్రయాగ్రాజ్కు చేరుకుంటుంది. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించే అవకాశం కల్పించింది IRCTC ఈ టూర్ ద్వారా. ఇక ప్రయాగ్రాజ్ సందర్శనతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్. ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరికి చెల్లించాల్సిన ఛార్జ్ మొత్తం 16,700 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు 5 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల లోపు వారికి 15,600 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ 3ACలో పెద్దలకు 26,100 రూపాయలు, అలాగే పిల్లలకు 24,800 రూపాయలు. కంఫర్ట్ కేటగిరీ 2ACలో పెద్దలకు 34,100, అలాగే పిల్లలకు 32,500 రూపాయలు. ఇక ఈ ప్యాకేజీలో రైలు టికెట్లు, రోడ్డు రవాణా, హోటల్స్ వసతి, భోజనం, ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి.